హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యులండి? హూ ఆర్ బ్లెస్డ్ అన్న విషయం మీద మనం గత 10 ధ్యానాలు చేయటం జరిగింది. చేరవచ్చిన మీరందరూ కూడా ధన్యులుగా మార్చబడాలని దేవుని సన్నిధిలో మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ మరి యొక్క ధ్యాన అంశం నిమిత్తం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? అందరికీ వందనాలు. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రియులరా. ఈ దినము వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందుగా గత 10 పాఠాల్లో మనం ఏమి నేర్చుకున్నాము, ఏ రీతిగా ధన్యులుగా మార్చబడటానికి, ధన్యులుగా తీర్చబడటానికి మనం ఏ రీతిగా ప్రయత్నం చేస్తున్నాము, ఏ రీతిగా దేవునితో సహవాసం. పోయినసారి గత పాఠంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఆయన మందిర సహవాసాన్ని కలిగి ఉంటే మనం ధన్యులుగా ఉంటామని దావీదు ఆ రీతిగా దేవుని మందిరాన్ని కోరుకుని ధన్యుడిగా తీర్చబడ్డాడని, ఆ రీతిగా మనం ఎందుకు ఉండకూడదు? మనం కూడా ఆయనతో సహవాసం చేసి మనం కూడా ధన్యులుగా ఉండాలని దైవ గ్రంథంలో లేదా దేవుని భక్తులు ఎలాంటి భక్తిని చేసి దేవుని చేత ధన్యులుగా ఎంచబడ్డారు అన్న విషయాలు దేనికి ధ్యానిస్తున్నాము అంటే, ఆ రీతిగా మనం కూడా ఉండి మనం కూడా ఎందుకు ధన్యులుగా ఉండకూడదు అని నేర్చుకోవటం కోసం ఈ ధన్యత అన్న శీర్షిక మీద మనం పాఠాలని ధ్యానం చేస్తున్నాం. గత 10 పాఠాలు విన్నందుకు మీకు వందనాలండి. ఈ 11వ పాఠంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 15వ చరణం. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు. శృంగధ్వని, శృంగనాదం అన్న మాట మొట్టమొదటిగా బైబిల్లో లేవియాకాండం 25వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడింది. దేవుడు ఇశ్రాయేలీయులకు కట్టడలు, ఆజ్ఞలు నియమిస్తూ అనేకమైనటువంటి ఆజ్ఞలను ఇస్తూ దేవుడు ఏం చెప్పాడంటే, మీరు కనాను దేశానికి చేరిన తర్వాత, ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకున్న తర్వాత 7 సంవత్సరాలకు ఒకసారి భూమిని అంతటిని కూడా వదిలిపెట్టేయాలి. ఆ సంవత్సరం మీరు పంటలు వేయకూడదు, ఇంకా కోత కొయ్యకూడదు. ఆ సంవత్సరం భూమి విశ్రాంతి కాలాన్ని అనుభవించాలి. ఇలాగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి, నేను లేవియాకాండం 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చెప్తున్నాను ప్రియులరా. 7 సంవత్సరాలకు ఒకసారి భూమిని దున్నకుండా, పైరు వేయకుండా మీరు అలా బీడుగా వదిలేసేయాలి. ఆ 7వ సంవత్సరం విశ్రాంతిని అనుభవించాలి. ఆ భూమికి కూడా విశ్రాంతి కావాలంటండి. భూమికి కూడా విశ్రాంతి కావాలంట. అంటే ఈ రీతిగా 7 సంవత్సరాల చొప్పున ప్రతి 7 ఏళ్ళకు ఒకసారి సంవత్సరం పంటలు వేయకూడదు. ఈ రీతిగా 7 సంవత్సరాలు, మళ్ళా 7 సంవత్సరాలకు ఒకసారి, 7 సంవత్సరాలకు ఒకసారి, ఇట్లా 7 టైమ్స్ అయిన తర్వాత 7 ఏళ్ళ 49 కదండి. ఆ తర్వాత వచ్చే 50వ సంవత్సరం ఇది సునాద సంవత్సరం అంటారు, జూబ్లీ ఇయర్ అంటారు దీన్ని. ఈ సంవత్సరం భూమి మహావిశ్రాంతిని అనుభవిస్తుంది. ఇది మీకు సునాద సంవత్సరంగా ఉంటుంది. గడిచిన 49 సంవత్సరాల్లో భూమిని ఎవరికన్నా అమ్మినా లేక ఎవరికన్నా తనఖా పెట్టినా తిరిగి ఆ 50వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ యజమానికి వచ్చేస్తుంది. అది వాళ్ళు తమ స్వాస్థ్యాలని తిరిగి పొందుకుంటారు. అంటే భూమి అది శాశ్వతంగా నాది. మీరు ఈ భూమి మీద నివసిస్తున్న యాత్రికులు మాత్రమే. అది శాశ్వతంగా నాది కాబట్టి
50 సంవత్సరాలకు ఒకసారి దానికి విడుదలను ప్రకటించాలి. ఇదే సునాద సంవత్సరం అంటారు. అంటే ఆ ఆ 49 సంవత్సరాల్లో అది ఎవరి చేతిలో ఉన్నప్పటికీ కూడా తిరిగి మరలా యజమాని దగ్గరకు అంటే ఆ రుణమంతా మాఫీ అయిపోతుంది అనమాట. రుణమాఫీ పథకాలు ప్రవేశపెడతా ఉంటారు కదండి మన గవర్నమెంట్ కూడా. ఆ రీతిగా ఆ రుణమాఫీ అయినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారు కదా. ఎంత ఎక్కువ రుణమాఫీ అయితే అంత సంతోషం కదా. అట్లాగే ఈ ప్రతి 50వ సంవత్సరంలో కూడా తిరిగి మరలా ఆ భూమి యజమానికి వచ్చేస్తుంది. అది భూమికి విడుదల సంవత్సరం అంటారు. దాన్ని భూమికి విడుదల సంవత్సరం అంటారు. ఈ విడుదల సంవత్సరంలో ఈ యొక్క ధ్వనిని, ఈ శృంగ ధ్వనిని ఆర్భాటంగా చేస్తారండి ఇశ్రాయేలు దేశంలో. ఆ 50వ సంవత్సరంలో ఇక మీకు విడుదల వచ్చేసిందహో అని ఆ శృంగనాదాన్ని చాలా ఆర్భాటంగా చేస్తారు. ఆ యొక్క స్వరాన్ని ఎప్పుడైతే విన్నారో అప్పటి వరకు దాసులుగా అమ్మబడిన వాళ్ళు కానీ, లేక భూమిని కోల్పోయిన వాళ్ళు కానీ ఇంక ఎవ్వరూ ఏమి చెప్పే పని లేదు. చెప్పులు వేసుకుని బయటకు వచ్చేయటమే. ఇంకా ఆ యజమాని వారిని నిర్బంధించటానికి లేదు. ఎందుకు అంటే ఆ సునాదం వినబడింది. ఈ దాస్యములో నుంచి బయటకు వచ్చేస్తున్నాను నేను, ఇంకెవ్వరూ నన్ను ఆపేవాళ్ళు లేరు. ఈ దాస్యములో నుంచి ఎప్పుడు బయటకు వచ్చాను అంటే శృంగనాదం విన్నాను నేను. ప్రియులారా, ఇక్కడ దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పించాలి అనుకుంటున్నాడు. ఇది విడుదల సంవత్సరం, 50వ సంవత్సరం అన్నది ఎందుకు ఆ శృంగనాదం చేస్తున్నారు అంటే ఇక మీకు విడుదల వచ్చింది, ఇక విడుదల వచ్చింది, ఇక మీరు దాసులు కాదు అన్న మాట సునాదము కాక మరి ఏమవుతుందండి అది? అదే సునాదం. ఇప్పుడు మనము వింటున్నది సునాదము ఏమిటి అంటే, అంటే మంచి కదా. ఈ మంచి నాదం లేదా మంచి నినాదం ఏది అంటే సువార్త నినాదం వింటున్నాం మనం ప్రియులారా. ఈ నీకు విడుదల వచ్చింది అని చెప్పే మాటని అదేదో సీక్రెట్గా సణుగుతూ గొణుగుతూ చెప్తారా? కాదు కదా. ఆనందంగా, సంతోషంగా, ఆర్భాటంగా దాన్ని బోరధ్వనులతోటి ఎప్పుడైతే ఆ యొక్క స్వరాన్ని వినిపిస్తారో ఇక దాసులుగా అప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా విడుదల వచ్చింది. ఆ దాస్య గృహంలో నుంచి మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా యజమానికి కూడా చెప్పే పని లేదు. ఇంకా ఆ సునాదం ఎప్పుడైతే వినబడిందో, ఆ స్వరం ఆ దేశంలో ఎప్పుడైతే వినబడిందో వాళ్ళు వెంటనే ఆ యొక్క తమ దాస్యములో నుంచి బయటకు వచ్చి తమ సొంత గృహాలకి చేరుకుంటూ ఉంటారు. ప్రియులారా, అది 50వ సంవత్సరంలో 7 సంవత్సరాలకు ఒకసారి ఆ భూమి విశ్రాంతి కాలాన్ని అనుభవిస్తుంది. 7 టైమ్స్ అయిన తర్వాత 7 ఏళ్ళు 49 సంవత్సరాలు అయిన తర్వాత 50వ సంవత్సరంలో ఈ యొక్క సునాదము వినబడుతోంది. దాన్నే శృంగధ్వని అన్నారు. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏమిటి అంటే ఈ కీర్తనని ఏతాను, ఎజ్రాహీయుడైన ఏతాను అన్న ఆయన రాశాడు. వీళ్ళు ఏ శృంగనాదం కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీకు విడుదల కలిగింది అన్న శృంగనాదం మాకు ఎప్పుడైతే వినబడతాదో, ఎప్పుడైతే ఆ స్వరాన్ని మేము వింటామో అది మాకు చాలా ఆనందకరమైనటువంటి సమయం. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఆ శృంగనాదం విన్న జనులంట దేవుని ముఖకాంతిని చూసి నడుచుకుంటున్నారు. ప్రిల్లారా, ఈ శృంగనాదం, సింగనాదం, జీలకర్ర అన్న మాట ఎప్పుడన్నా విన్నారా అండి? సింగనాదం, జీలకర్ర అన్న మాట ఎప్పుడన్నా విన్నారా? మొదట్లో మనకి జీలకర్ర వేరే దేశాల నుంచి మన దేశానికి ఓడల మీద వస్తూ ఉందంటే, వస్తున్న సమయంలో ఇక మనకి అది చాలా రుచికరమైంది కదా, వంటింట్లో చాలా శ్రేష్టమైన దినుసుగా దాన్ని వాడుతూ ఉంటాం. ఇలాంటి శ్రేష్టమైనటువంటి జీలకర్ర ఇక మన దేశానికి వస్తుంది, ఇంకా మనకి అన్న ఆ యొక్క సంతోష స్వరాన్ని, ఆ యొక్క నాదాన్ని సింగి అనే వ్యక్తి ఆ బోరధ్వనితోటి నాదం చేశాడంట. అందుకని దాన్ని
సింగినాదం చేశాడు అంటే ఇంకా మనకు జీలకర్ర వచ్చింది అని వాళ్ళకి అందరికీ గుర్తు అన్నమాట. దాన్నే సింగినాదం జీలకర్ర అంటారు. సరే, ఇక విషయానికి వస్తున్నాను. ఈ యొక్క సునాదం ఏది? మీకు విడుదల జరిగింది, ఇక మీ దాస్యములో మీరు ఉండాల్సిన పని లేదు, ఇక మీరు బయటికి రావచ్చు అనే నాదము, ఇది సునాదము. సునాదం ఇదే ఇప్పుడు మనకి సువార్త. సువార్త ఈ యొక్క నాదాన్ని, ఈ యొక్క స్వరాన్ని మీరు విన్నారా? ఇది ఎవరికి సంతోషాన్ని కలిగిస్తుంది ఎక్కువగా అంటే, అప్పటి వరకు ఎవరైతే దాసులుగా ఉన్నారో వాళ్ళకు విడుదల వచ్చింది కాబట్టి వాళ్ళకు మహా సంతోషం. మరి మనకేం సంబంధం అండి? మనమేం దాసులం కాదు కదా అంటే అది కాదు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకుండా మన ఇష్టం వచ్చింది చేయటం, అది ఆజ్ఞ అతిక్రమం. నేనేం చెప్పాను నువ్వేం చేస్తావు అంటమే, అదే చెప్పిన మాట వినకపోవటం అన్నదే అదే పాపము. పాపమనే దాస్యములో మనం ఉన్నాం కాబట్టి, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు కాబట్టి, ఆ పాపములో నుంచి మనకు విడుదల ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ సునాదము విన్నప్పుడు. సు అంటే మంచి, మంచి నాదం, అదే సువార్త. సువార్త ఏం చెప్తుంది అంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. ఇక మీకు విడుదల కలిగింది, ఇక మీరు దాస్యములో ఉండవలసిన అవసరం లేదు. ప్రయాసపడి ఎవరైతే పాప భారాన్ని మోస్తూ ఉన్నారో, మొయ్యలేని భారాన్ని ఎవరైతే మోస్తున్నారో, ఇక మీకు విడుదల జరిగింది, విడుదల దొరికింది అన్న మాట ఎవరికైతే వినపడుతుందో వాళ్ళు ఆ దాస్యములో నుంచి బయటకు రావాలి. ప్రియులారా, ఇంకొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఈ సునాదాన్ని వినటానికి, ఈ మంచి సువార్తను వినటానికి ఈరోజు మనం 49 సంవత్సరాలు వేచి ఉండాల్సిన పని లేదు. ఆ కాలంలో ఇశ్రాయేలీలు అయితే 49 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ ఆ సునాదం వినబడదు, ఆ శృంగధ్వని వినబడదు. వాళ్ళు ఆ దాస్యములో నుంచి బయటికి రాలేకపోయారు. కానీ దేవుని నామానికి స్తోత్రం. దేవుని అత్యంత కృపను బట్టి ఈ సునాదము మనకి ప్రతిరోజు వినబడతా ఉందండి. మనం 49 సంవత్సరాలు వెయిట్ చేయవలసిన పని లేదు. ఇప్పుడు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరి ఈ సువార్తను నువ్వు విన్నావా? యేసు ప్రభువారిని నీ రక్షకునిగా అంగీకరించావా? ఏమి లేదండి, చిన్న ప్రార్థన. అసలు దానికంటే ముందు నీ హృదయంలో ఏమనుకోవాలి అంటే, నేను ఇంతవరకు మనకి విమోచన ఎక్కడ దొరకట్లేదు అంటే, దేవుడిచ్చిన రక్షణ ఆల్రెడీ మన మధ్య ఉంది, దాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మన కళ్ళు తెరవట్లేదు. ఎందుకు అంటే, ఏ రీతిగా అంటే మనలో పాపం ఉన్నదని మనం గ్రహించట్లేదు. మన మనోనేత్రాలకి అంధకార సంబంధమైనటువంటి ఆ అపవాది మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేసి మనం దాస్యములో ఉన్న సంగతే మనం ఎరగకుండా పోతా ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలీలు అంటారు, మేము స్వతంత్రులమే, అబ్రహాము సంతానం, మేము ఎవరికి ఎప్పుడు ఎన్నడూ దాసులుగా ఉండలేదే. అదేనని మనం చేస్తున్న పొరపాటు. మనం దాసులముగా ఉన్నాము మనం కట్టబడ్డాము అన్న విషయం మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఏ కట్ల చేత బంధించబడ్డావో నువ్వు గ్రహిస్తే, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఒప్పుకోవాలి. తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, కనికరాన్ని పొందుతాడు. ఒప్పుకోవాలండి మనలో గ్రహింపు రావాలి. అవును, నేను ఫలానా దాస్యములో ఉన్నాను, నా నోరును కంట్రోల్ చేసుకోలేని స్థితిలో నేనున్నాను, లేకపోతే నా కండ్లను కంట్రోల్ చేసుకోలేని దానికి దాసులుగా నేను అయిపోయాను, ఒక టీవీకి, ఒక వ్యసనానికి ఒక దాసులుగా నేనున్నాను, ఈ వ్యసనంలో నేను ఉన్నాను అని ముందు ఆ గ్రహింపు నీకు రాకపోతే, నువ్వు దాసుడువు నువ్వు దేనికి దాసత్వంలో ఉన్నావన్న విషయాన్ని నువ్వు గుర్తెరగకపోతే ఇంకా నిన్ను దేవుడు ఎలా విడిపించగలుగుతాడు?
నువ్వు ఒప్పుకోవాలి, ముందు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుతావు. మరి అలాంటి సునాదాన్ని నువ్వు విన్నావా? నువ్వు వినాలి అంటే ఎవరన్నా ప్రకటించాలి. ఈ రీతిగా ఈ రోజుల్లో దేవుడు ఎంతోమంది ద్వారా ఈ సునాదాన్ని, ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియులారా. వాక్యము విస్తారముగా విత్తబడుతూ ఉంది. అనేకులు దేవుని దాసులు ఎంతో ప్రయాసలకు వచ్చి దేవుని వాక్యాన్ని, ఈ సువార్తని అనేకులకు ప్రకటిస్తూ ఉన్నారు. మరి నువ్వు విన్నావా? వినని వారికి నువ్వేమన్నా చెప్పగలుగుతున్నావా? చెప్పేవారు లేకుండా ఎలా వినగలుగుతారండి? నువ్వైతే చెప్పేవాడిగా ఉండాలి, లేదా వినేవాడిగా ఉండాలి. తటస్థంగా ఉండటానికి వీలు లేదండి. కాలం చాలా సంకుచితంగా ఉంది. యేసు ప్రభు వారు త్వరలో రాబోతూ ఉన్నారు ప్రియులారా. ఈ యొక్క కృపాకాలం ముగియబోతూ ఉంది. ఈ సునాదం ఈ 49 సంవత్సరాలు వేచి ఉండాల్సిన పని లేదు. రక్షణ ఆల్రెడీ నీకు సిద్ధము చేయబడి ఉంది ప్రియులారా. ఈ రక్షణ అన్నది నీకు ఉచితముగా దేవుడు ఇవ్వటానికి ఆయన నీ ముందు ఉంచాడు. రక్షణను సిద్ధము చేసి దానికోసం నీకు ఉచితంగా వచ్చింది, కానీ దాని మూల్యం చాలా అమూల్యమైనది. రక్షణ చాలా అమూల్యమైనది. దానికోసం చాలా వెల చెల్లించబడి నీ దగ్గరికి ఇప్పుడు ఉచితంగా వచ్చింది. అంతేగాని రక్షణ చీప్ కాదు, చాలా విలువైంది రక్షణ. నీకు ఆ రక్షణనివ్వటానికి దేవుడు తన మరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తునుగా వచ్చి నువ్వు నేను పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించి ఆయన మనకి సిలువలో ప్రాయశ్చిత్తాన్ని చేసి ఆ సునాదాన్ని మనకు వినిపిస్తాయి. ఇక నేను రక్షణ సిద్ధం చేసేసాను, ఇక మీకు విడుదల ప్రకటించాను నేను. అయితే మీరు ముందు దాస్యములో ఉన్నట్టు గుర్తించాలి. నేను దాస్యములో ఉన్నాను అని ఒప్పుకోవాలి. అప్పుడు యేసయ్య తన రక్తము చేత నిన్ను విమోచిస్తాడు. ఎంత పాపినైనా రక్షించటానికి ఆయన విస్తారమైన కృపా కనికరములు కలిగిన దేవుడండి. ఆయన పేరే కృపా కనికరములు. యెహోవా అంటే ఆ పేరుకు అర్థాన్ని మనం చూసాం. కృప, కనికరము, విస్తారమైన కృప కలిగిన దేవుడు, కరుణావాత్సల్యములు కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడని. నీ పట్ల ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు అంటే, నీ వయస్సు ఎంత, ప్రతిరోజు నువ్వు ఆయన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన చాపబడిన బాహువులున్నాయే, ఆ బాహువులలోనికి నిన్ను పిలుస్తున్నాడు ప్రియులారా. దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, పాప భారాన్ని మోస్తున్న వారులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు విడుదలనిస్తాను అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మరి ఈ శృంగనాదాన్ని విన్నావా? ఈ ఏతాను అంటున్నాడు, నీ శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు. మరి ఆ ధ్వనిని విన్నావా? ఆ ధన్యుల జాబితాలో నువ్వున్నావా? అనేకులు తమ పాపములను ఒప్పుకొని ధన్యులుగా తీర్చబడ్డారండి. ఆ శృంగధ్వనిని ఎరిగారండి, దాన్ని విన్నారు. మరి నువ్వు విన్నావా? విని ఏదో కహానిలాగా విని విడిచిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన ఏమి ఉపయోగం లేదు. కానీ ఆ దాన్ని నువ్వు హృదయములోకి ఆహ్వానించాలి. నేను పాపమునకు దాసుని, నా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాను, నన్ను బ్రతికించవా అని ఆ ప్రభువుని అడిగితే ఆయన జీవమిచ్చే దేవుడు, జీవప్రదాత కాబట్టి నిన్ను జీవింపజేస్తాడు. నిన్ను మరణములో నుండి జీవములోనికి, ఈ లోకములోనే కాదండి, నిత్య రాజ్యములోనికి, ఆ జీవములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయనతో పాటు తరతరాలు, యుగ యుగాలు మనం జీవించగలుగుతాం. అలాంటి ఆ యొక్క సునాదాన్ని విను, ఆ శృంగధ్వనిని విని ధన్యులుగా తీర్చబడి, లేదా శృంగధ్వనిని నీవు ప్రకటించేవానిగా ఉండి ధన్యులుగా తీర్చబడి. అయితే ప్రకటించే ధన్యుడు కావాలి, లేదా విని ధన్యుడు కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒక స్థితిలో నువ్వు ఉండి దేవుని చేత ధన్యుడిగా మార్చబడి, తీర్చబడి, ఆయన రక్తము చేత కడగబడి, నువ్వు శుద్ధీకరించబడి దేవుని రాజ్యంలో చేరాలని నీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను ప్రియులారా. మరి అలాంటి ధన్యుల జాబితాలో మనం ఉందామా? ఆ శృంగధ్వనిని మనం ఎరిగి, ఆ ధ్వనిని విని ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు
హెచ్చరిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏతాను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. శృంగధ్వనిని ఎరిగిన ప్రజలు ఎంత ధన్యులు అని ఆ మాట నాయన ఈరోజు మమ్మల్ని హెచ్చరించావు తండ్రి. ఆ శృంగధ్వనిని మేము వినినట్లయితే, మేము ఎరిగినట్లయితే మేము కూడా ధన్యులుగా తీర్చబడతామని ఆయన మీరు మాతో మాట్లాడినందుకు నీ విలువైన మాటలను బట్టి నీకు వందనాలు. ఆ రక్షణ మా ఎదుట ఉన్నది, మా కోసం సిద్ధం చేసి ఉంచాం. మేము 49 సంవత్సరాలు ఎదురు చూడవలసిన అవసరం లేదు ప్రభా. ఈరోజు మీరు సిద్ధపరిచిన రక్షణ బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అట్టి రక్షణ మేము అందుకొని పొందుకొని నాయన సునాదాన్ని మేము విని మేము ప్రకటించే వారిముగా, అనేకుల ఆ యొక్క సునాదాన్ని వినటానికి మేము నడిపించే వారిముగా ఉండటానికి, మేము ధన్యులుగా తీర్చబడటానికి, నీ నిత్య రాజ్యమునకు వారసులవ్వటానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు నిండారులుగా దీవించండి తండ్రి. నాయన సునాదము, ఈ మంచి సువార్తను నాయన అనేకులు వినటానికి, ప్రకటించటానికి సహాయం చేయమని ప్రతి వారి అవసరతని మహిమలోండి తీర్చండి. నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు. ఎవరు ఏ అవసరతల్లో ఉండి నీ సన్నిధిలో కూర్చుని ప్రభువా నా తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి ప్రతి అవసరతని మహిమలోండి తీర్చుమని, ధన్యులుగా మార్చుమని యేసయ్య ఘనమైన నామం ద్వారా రక్షణనిచ్చే యేసయ్య అతి శ్రేష్టమైన విలువైన శక్తి కలిగిన యేసు నామము ద్వారా అతి వినిమగడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మీరందరూ కూడా ధన్యులుగా తీర్చబడాలని మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఎవరు ధన్యులు అన్న పుస్తకాన్ని ఈ రీతిగా మీడియా ద్వారా మీ మధ్యకు తేవటానికి దైవదాసులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి, దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దైవదాసులకు నిండారులుగా దీవెనలు కలగాలని నేను వారి నిమిత్తం, మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ఈ పుస్తకం ఎవరికన్నా కావాలి అంటే క్రింద ఇవ్వబడుతున్న ఆ నంబర్లను సంప్రదించండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ యొక్క స్నేహితులకి, బంధువులకి దీన్ని ఫార్వర్డ్ చేయటం ద్వారా మీరు దీవించబడాలని మనం విన్నాం కదా. ఆ సువార్తని మనం అనేకులకి వినిపించే వారిగా ఉండాలి. మనం విన్నాము, అంతేకాకుండా అనేకులకు వినిపించే వారిగా మనము కూడా ఉండాలి. దేవుని చేతిలో మనం కూడా సాధనాలుగా వాడబడాలి అని దేవుని నామములో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియులారా, మీరు నిజంగా దీవించబడినట్లయితే, ఈ కార్యక్రమం ద్వారా దీవించబడినట్లయితే లైక్ చేయండి. తర్వాత కామెంట్స్ ద్వారా మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. అనేకులకు దీన్ని పంపించడం ద్వారా దేవుని సువార్త పరిచర్యలో మీరు కూడా పాలుపంపులు పొందాలని మీ అందరినీ హెచ్చరిస్తూ దేవుని నామంలో మీకు శుభాలను అందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.